వచ్చిన మడత పెట్టి తర్వాత నేను చెప్పను. కమన్ నేను ప్లేట్ తీసుకొచ్చి టంగ 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 కొడతా, బాగా వస్తా మ్యూజిక్ నీకన్నా. మా పవన్ కళ్యాణ్ గారిది అజ్ఞాతవాసి మళ్ళీ రిపీటెడ్ గా సెకండ్ టైం చూసినట్టు అనిపించింది నాకు. అయితే కనపడలేదు అన్న, నాకైతే త్రివిక్రమ్ గారు కనపడలేదు అసలు. ఆయన మాటలు కానీ ఆయన డైలాగులు కానీ నాకు కనిపించలేదు. సో అజ్ఞాతవాసి మా పవన్ కళ్యాణ్ గారిది అజ్ఞాతవాసి మళ్ళీ రిపీటెడ్ గా సెకండ్ టైం చూసినట్టు అనిపించింది నాకు. అంతే అన్న, నేను దీని గురించి ఎక్కువ చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను, ఫీల్ అవుతారు. పూజ ఎక్కిన హీరోయిన్ అనుకుని మళ్ళీ మార్చారు కదా, అది ఎఫెక్ట్ ఏమైనా కొట్టిందంటారా? ఏమన్నా పూజ ఎడ్డర్ పెట్టి కానీ సీరియల్లో పెడితే బెస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు మిల్క్ బిడ్డీ లాగా ఆమె ఉంటుంది, ఈయన మిల్క్ బాయ్ లాగా ఈయన ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు పేరు అయితే వాళ్ళిద్దరిది అయితే బాగుంది నిజంగానే. పూజ ఎడ్డే కన్నా ఈమె పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ సబ్జెక్ట్ స్టోరీ లేదన్న. స్టోరీ ఉండుంటే బాగుంది. మదర్ సెంటిమెంట్ మీదే ఉంటుంది మొత్తం స్టోరీ అంతాను. సో ప్రకాష్ రాజ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాతో బయటకు వచ్చారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, నెగిటివ్ క్యారెక్టర్లో చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ మదర్ సెంటిమెంట్ కొంచెం ఏంటంటే అజ్ఞాతవాసి రిపీటెడ్ అయినట్టు అనిపించింది జనాలందరికీ. అంటే ఇంకోటి ఏంటంటే మాటలు డైలాగ్స్ అసలు అర్థం కానీ డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ లేవు, ఏమీ లేవు. కొంచెం సినిమా ఒకటే చప్పగా ఉంది అన్న, ఏం లేదు అసలు చప్పగా ఉంది. సంక్రాంతి అంటేనే 4 రకాలు తినాలి అంటారు కదా, చప్పగా ఉందండి. ఆ సాంగ్ మాత్రం హైలైట్ ఉందన్న, కుర్చీ మడత పెడతా అన్న సాంగ్ మాత్రం హైలైట్ ఉంది, బాగుంది. ఆ డాన్స్ స్టెప్ శ్రీలీల డాన్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మామూలు కాదు, వేరే లెవెల్లో ఉన్నాయి చెప్పాలి కదా. అది సూపర్ అన్న, సూపర్. కుర్చీదాత లేడు, కుర్చీదాతకి పెట్టలేదు ఇందులో. ఆయన పెట్టుంటే ఇంకా బాగుంది. ఆయన పెట్టుంటే థియేటర్లో వేరే లెవెల్ అరుపులు కేకలు ఉంది. సో ఇప్పటికే పర్వాలేదు, ఆ సాంగ్ అయితే వేరే లెవెల్గా అరిచారు. కానీ కుర్చీదాత కూడా ఉంటే బాగుంది నిజంగా. సో ఆయన పెట్టలేదు పాపం. వచ్చిన మడత పెట్టి తర్వాత నేను చెప్పను. ఓకే బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇమాజిన్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ సీన్స్ అంతగా అనిపించింది, అంత బాగుంది అసలు. నాకైతే ఈమె రమ్యకృష్ణ గారి రోల్ అయితే మనం సైలెంట్గా ఉంటూ వచ్చే ట్విస్ట్లు అయితే సూపర్. ప్రకాష్ రాజ్ గారు ఆయన పార్టీ నిలుపుకోవడానికి ఆయన చేసే పోరాటం నిజంగా సూపర్ అనిపించింది. ఆయన మామూలుగా ఒక పొలిటిక్స్లో అది జరుగుతాయి ఆయన అంత ఆ పాత్ర వరకు చాలా బాగా చేశారు ప్రకాష్ రాజ్ గారు. ఈమె శ్రీలీల డ్యాన్స్ అయితే సూపర్. అంత పెద్ద స్టార్, ఇంకొకటి అంత పెద్ద స్టార్ ఒప్పుకోవడం అంటే ఈజీ కాదు. రీసెంట్గా వచ్చిన శ్రీలీల గారిని ఒప్పుకోవడం, నీవు సూపర్గా చేసావు అన్నట్టు సినిమాలో పెట్టినా డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. అది మన సినిమా చూస్తే తెలుస్తుంది, డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అంతా బాగా చేసావు అన్నట్టు. సినిమా కొంతమంది యావరేజ్ అంటారు కదా, ఏమోనా వాళ్ళ ఇష్టం, అది నాకు తెలియదు. వాళ్ళకి లాగ్ అయితే అస్సలు అనిపించలేదు. ఫైట్లు పెట్టారు, ఫైట్లు దానికి తగ్గట్టు స్టోరీ వచ్చింది. మళ్ళీ ఫైట్లు పెట్టాక మళ్ళీ వాళ్ళతో విలన్స్తో చేసే కామెడీ బాగుంటుంది. మళ్ళీ తండ్రి కొడుకులది ఆయన పాత పాటలు వినడం, ఆ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ తల్లి కొడుకులు బాండింగ్ దూరంగా ఉంటారు, కానీ వాళ్ళ ఒకరి మీద ఒకరు చూపే ప్రేమ మనకు లాస్ట్లో క్లైమాక్స్ వరకు క్లియర్గా అర్థమవదు. అది ట్విస్ట్లు సూపర్గా పెట్టారు. గుర్సీదాత సాంగ్ చాలా బాగా అనిపించింది. ఆయన పెట్టారు లాస్ట్లో, ఆ సాంగ్లో కూడా పెట్టారు. ఆయన లేదు, ఆయన కనబడారు. కుర్చీని మడత పెట్టి అంటే మీకు మీన్గా ఓన్ చేసుకోండి అన్నట్టు పెట్టారు. నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లో బాగుంది. ముందు వస్తారేమో చూడాలి. అంటే వాళ్ళు ఒకటి మధ్యలో వచ్చింది అది కుర్చీని మడత పెట్టి అని మామూలుగా ఆల్రెడీ స్టోరీ అంటే ఉంటే ఇంకా బాగుండేది. అంటే మధ్యలో వచ్చింది కదా, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయింటారు. సడన్ గా అంటే తీసుకోరు కదా, వాళ్ళకి ప్లాన్ తగ్గట్టు ఇంకా సపరేట్ స్టోరీగా ఇంకా బాగుండేది. ఆయనే చెప్పారు కదా అని ఇంకా బాగుండేది. మధ్యలో ఆయనకి ఆ డైలాగ్ మధ్యలో రీసెంట్గా వచ్చింది. అదే ఆయన చెప్తారు, ఆయన కూడా కుర్చీని మడత బట్టి మీకు మీరు ఓన్ చేసుకోండి, ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నేను అదే చెప్తున్నా, మడత పెట్టి చేప పరుచుకొని మంచి తాళి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ తింటూ ఆ మూవీ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ మూవీ సీన్స్ ఫోన్లో వచ్చినా మనం ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా తినొచ్చు. అంత బాగుంది. ఆయన కూడా అదే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆయన ఓన్గా మనకు డైరెక్ట్గా చెప్తున్నారు. మహేష్ బాబు ఆ సాంగ్లో డైరెక్ట్గా చెప్తున్నారు. మహేష్ బాబు విల్ నోన్ యాజ్ ఆడియన్స్ ఫ్యామిలీ. ఎందుకంటే మహేష్ బాబు గారు ఒక ఫీలింగ్ అయితే క్లియర్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకటి మాత్రం అనిపించింది, కృష్ణ గారు చనిపోయారు. 2022 and 23 వాజ్ లైక్ పెథెటిక్. ఇట్స్ లైక్ వెరీ పెథెటిక్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ ఇయర్ ఫర్ మహేష్ బాబు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ బ్రదర్ చనిపోయారు, ఇందిరాదేవి గారు చనిపోయారు. ఎందుకంటే మీరు మహేష్ బాబు గారు మీకు ఒకటి మాత్రం చెప్తున్నాను బాస్,
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి పెద్ద పెద్ద స్టూడియోస్ ఉండొచ్చు, వాళ్ళు వేరే ఉండొచ్చు, కానీ మహేష్ బాబు గారు మీ వెంబడి మీ ఆడియన్స్ ఉన్నారు సార్. మీ ఆడియన్స్ మీరు సినిమా బాగున్నా బాగాలేకున్నా మీకు క్రాస్ లెవెల్ కనెక్షన్స్ అంటారు కదా, టచ్ లెవెల్ పాయింట్, అది మీరు ఈజీగా రీచ్ అవుతారు. బట్ వెన్ కమింగ్ టువర్డ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు ఏమవుతుందేమో నాకైతే అర్థం కావట్లేదు గురించి. సాంగ్స్ చాలా బాగుంటాయి. మీరు నాకు ఎలా అనిపిస్తుంది అంటే సాంగ్స్ మీద చూపించిన శ్రద్ధ, మీరు రైటింగ్ మీద ఆ సినిమాటోగ్రఫీ మీద అది కనెక్ట్ కాలేదు. ఓవరాల్గా మహేష్ బాబు యాక్టింగ్ 5 out of 5. కానీ వెన్ కమింగ్ టువర్డ్స్ మూవీ మాత్రం ఇట్స్ 2.5 years. ఎందుకంటే ఇది సంక్రాంతికి ఈ మూవీ అయితే చూడబుద్ది కాదు. అంటే మీకు ఎలా అంటే మీరు ఓన్లీ మహేష్ బాబు చూడాలి, మీరు సాంగ్స్ ఎంజాయ్ చేయాలి అంటే రండి, సినిమాకి రండి. మీరు ఇలా అంటే ప్రసాద్ సైమాక్స్ అంటే ఇది ఒక డైనాసర్ లాంటిది. మీరు బీ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ సుదర్శన్ థియేటర్కి మహేష్ బాబు వస్తున్నారంట, బీ సెంటర్ వాళ్ళైతే ఎగిరి కనిపిస్తారు. మ్యామ్ ఇట్స్ టోటలీ ఇట్స్ బోత్ మూవీస్ ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. హనుమాన్ ఏంటంటే అంటే హనుమాన్ యాక్టర్ రావాలి, మహేష్ బాబు గారి ముందు వేరే ఏ యాక్టర్ కూడా రారు. బట్ ఇవాళ రేపు ఎలా అవుతుందంటే మ్యామ్ ఒక ఈ యాక్టర్ని చూసి ఒక సాంగ్స్ చూసి ఆడియన్స్ అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే స్టోరీ, ఒక రైటింగ్, దాంట్లో ఒక క్యారెక్టరైజేషన్ చూసి వెళ్తున్నారు. హనుమాన్ ఏంటంటే చాలా ప్రశాంత్ వర్మ గారు అయితే ఈజ్ ఎ వెల్ నోన్ డైరెక్టర్. ఎందుకంటే మనం జాంబీ రెడ్డి చూసాం, ఇంకా వేరే మూవీస్ చూసాం. వాళ్ళు ప్రశాంత్ వర్మ ఈజ్ ఎ వెల్ నోన్ యాక్టర్. ఇంకా తేజ ఓకే, మహేష్ బాబు దగ్గర తేజ అసలు ఎలా అంటే వీఆర్ కంపేరింగ్ ఒక నార్మల్ థియేటర్ టు ఐనాక్స్ థియేటర్ కంపేర్ చేసినట్టు. కంటెంట్ డెఫినెట్లీ నేనైతే ఇప్పుడు హనుమానే అంటున్నాను. కానీ మహేష్ బాబు గారు ఒక ప్రభాస్ గారు ఏదో ఎలా డైనోసార్ అంటారో, మహేష్ బాబు గారు ఒక కింగ్ కాంగ్. అది మహేష్ బాబు గారు మీరు స్క్రీన్ జస్ట్ మహేష్ బాబు ఇలా కనిపించకపోతే చాలు మేడం, ఇంకెవ్వరు మన ఏం కనబడదు. కొన్ని మహేష్ బాబు గారు ఆన్ స్క్రీన్ ఇలా పక్కకి వెళ్ళిపోగానే మీకు బోర్ కొట్టేస్తుంది ఆ స్లాంగ్. ఎందుకంటే మహేష్ బాబు గారు అంటే ఒక దూకుడు, మహేష్ బాబు గారు అంటే ఒక అతడు, ఒక పోకిరి, ఒక బిజినెస్ మ్యాన్, ఆ క్లోజ్అప్ షాట్స్ ఇవన్నీ ఉంటాయండి. కానీ మహేష్ బాబు గారు ఈ మూవీలో అయితే ఐఎమ్ సారీ, ప్రతి మూవీకి మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీలో అయితే మెసేజ్ లాంటిది అయితే ఏం లేదు, ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమాలో వదిలితే అయిపోతారు అట్లా అయిపోతాము, అట్లా ఉంది. మ్యూజిక్ అసలు తమన్ చెప్తున్నా, తమన్ నేను ప్లేట్ తీసుకొచ్చి టంగ కొడతా, బాగా వస్తా మ్యూజిక్ నీకన్నా, దాని ఎలివేషన్ వస్తుంది. నువ్వేం కొడుతున్నావా నువ్వు మ్యూజిక్? అసలు ఎందుకు ట్రోల్ చేస్తావు ఏమో అని అనుకున్నా. ఇట్లా చేస్తే ట్రోల్ చేయకుండా మన దేవుడు వచ్చే ఎట్లా చేసినారు రవి బాస్రా గారు, జి ప్రకాష్ గారు, వీళ్ళంతా ఎంత మంచిగా చాలా బాగా ఇస్తున్నారు. మన తమన్ అయితే రొటీన్ అవే పాతవే వ్యక్తులు ఉన్నారు, అసలు చేంజెస్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు నాకైతే నచ్చలేదు. పాటలు 2 బాగా అనిపించింది. సినిమాకు మొత్తంగా కూర్చుమడితో పెడితే సాంగ్ హైలైట్ అనుకోవచ్చా? అది కూడా హైలైట్ లేదు. నువ్వు అదొకటి మదర్ సెంటిమెంట్ ఒకటి కొద్దిగా హైలైట్, అసలు ఆ సాంగ్ హైలైట్ అనుకుంటాం కానీ దాని గురించి ఫేస్ చేస్తాం కానీ అంత అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అసలు అతని మార్క్ అనేది లేదు, అతను త్రివిక్రమ్ అనే మార్క్ అనేది లేదు. అసలుకి ఏంద్రనైనా ఎక్కడొచ్చినా మనం అని అనిపిస్తుంది. చాలా బోర్ అయితే. సెకండ్ హాఫ్ అన్న కనీసం కూర్చి పాత కన్నా డ్యాన్స్ చేయమంటే అది కూడా డిసప్పాయింట్. సెకండ్ హాఫ్ ఒకటి మదర్ సెంటిమెంట్ బాగుంది. 3 ఇస్తాను. కుర్చీతాత లేదు, తినేందుకుంటుంది ఆయనకి ఇంకా పని పాట లేదా అనుకున్నారా ఏంది? ఆయన వచ్చి ఇంకా ఆడ ఉండేదే కుర్చీ, ఇంకా మళ్ళీ దాన్ని ఎత్తుకుంటా యాడవుతాడు. అంటే కొద్దిగా అప్పుడన్నా కొద్దిగా అంటే కూర్చొని వచ్చేదేమో, మళ్ళా తాతను పెట్టింటే బాగుండేదేమో. కుర్చీగా బ్యాగ్ మాత్రం పెట్టుకొని వస్తున్నా. అట్లానా కానీ బ్రో మరి ఆడుతుంది కలెక్షన్ అయితే, కాకపోతే కొద్దిగా అంత మరిగా చేయాలి.